వీక్షకులందరికీ నమస్కారం. నేటి ముఖ్య పంచాంగ విషయాలను గమనిస్తే ఈరోజు మార్చి 4వ తారీఖు సూర్యోదయం 6:26 సూర్యాస్తమయం 6:01 ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం శశ ఋతు మాఘమాసం కృష్ణపక్షం నవమి తిథి ఈరోజు పూర్తిగా ఉన్నది, అనగా రాత్రి 2:45 వరకు ఉన్నది. అయితే ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం ఉన్నది, ఉదయం 11:35 వరకు. జ్యేష్ఠ నక్షత్రానికి అధిదేవత ఇంద్రుడు. ఇంద్రో జ్యేష్ఠామన నక్షత్రమేతి అంటుంది వేదం. కాబట్టి ఈరోజు ఎవరైనా నవజాత శిశువులు గనక జన్మిస్తే వారు ఖచ్చితంగా శాంతి చేయించుకోవాలి. అలాగే జ్యేష్ఠ తర్వాత మూలా నక్షత్రంలో చంద్రుని యొక్క సంచారం ఉంటుంది. మూల కూడా శాంతి నక్షత్రమే, అనగా జ్యేష్ఠ మూల నక్షత్రాలని నక్షత్ర సంధిగా అభివర్ణిస్తారు. ఈ నక్షత్ర సంధిలో పుట్టినటువంటి వారికి కూడా బాలారిష్ట దోషాలు ఆపాదించబడతాయి. ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఈరోజు వజ్రం, తైతుల, గరజి అనేటువంటి యోగకరణాలు కనబడుతూ ఉన్నాయి. అమృతకాలం తెల్లవారుజామున 5:03 లగాయతు కూడా అమృతకాలం ఉన్నది. పగల దుర్ముహూర్తం 12:35 లగాయతు 1:22, పునర్దుర్ముహూర్తం 2:55 లగాయతు 3:42 వరకు కూడా దుర్ముహూర్తాలు ఉన్నాయి. రాత్రి వర్జ్యం ఉన్నది 7:31 లగాయతు 9:07 వరకు. మరలా వర్జ్యం 8:45 లగాయతు 10:19 వరకు కూడా ఉన్నాయి. 2 దుర్ముహూర్తాలు 2 వర్జ్యాలు ఉన్నాయి. వాళ్ళ జ్యేష్ఠ నక్షత్రం నవమి తిథి అంతా కూడా రిక్తతిథి నవమి అంటారు. అలాగే కానీ ఈరోజు మాత్రం ఒక ప్రాముఖ్యమైనటువంటి ఇది ఉన్నది. సోమవారం సాయంత్రం చేసేటువంటి దీపానికి నందాదీపము అని పేరు. ఎవరైతే సోమప్రదోషంలో పరమశివునికి ప్రీతిని కలిగిస్తూ పరమేశ్వరుని యొక్క దేవాలయంలో నంది దగ్గర దీపారాధన చేసి ధూపాన్ని వెలిగిస్తారో వారికి ఉండేటువంటి ఈతి బాధలన్నీ కూడా తొలగింపబడతాయి. అలాగే ఈ రోజున ఎవరైనా అష్టముఖి కానీ సప్తముఖి రుద్రాక్ష ధారణ చేసినా కూడా వారికి ఉండేటువంటి సమస్త దరిద్రాలు కూడా తొలగిపోతాయి అనేటువంటిది శాస్త్రవచనం. కాబట్టి ఆ విషయాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఈ రోజుకు ఉన్నటువంటి మరొక ప్రాముఖ్యత ఏమిటి అంటే రాహుకేతువుల యొక్క నక్షత్ర పాద మార్పు. ఇప్పటి వరకు రేవతి 3వ పాదంలో రాహు సంచారం చేస్తూ ఉంటే ఆయన 2వ పాదంలోకి, అలాగే హస్త నక్షత్రం 4వ పాదంలోకి కేతువు యొక్క సంచారము ప్రారంభమైనది. అనగా చిత్తా నక్షత్రాన్ని వదిలిపెట్టి కేతువు హస్త నక్షత్రం 4వ పాదంలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభించారు. నక్షత్ర మార్పులు కూడా రాహుకేతువులది చాలా ముఖ్యం. వారు ఏ నక్షత్రాల మీద ఉన్నారనేటువంటిది కూడా చాలా ప్రాధాన్యతనిస్తుంది. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికిరాదు. ఈరోజు ఎవరైనా తూర్పుకి ప్రయాణం చేయవలసి వస్తే వారు ఒకంత ఉత్తరానికి వెళ్ళి తూర్పుకి వెళ్ళడం శ్రేయోదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి చంద్రుడు ఆయన సంచరించేటువంటి ధనురాశిని బట్టి చూసినప్పుడు వృషభ రాశి వారికి 8వ స్థానంలో ఉంటారు. కాబట్టి మిథునము, కర్కాటకము, తుల, ధనస్సు, మీనము, కుంభము ఈ రాశుల వారికి ఆయన సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. అలాగే మనం ముందుగా చెప్పుకున్నాం, ఈరోజు రాహుకేతువుల యొక్క నక్షత్ర మార్పు ఉన్నది. అలాగే ఈరోజు నక్షత్ర సంధి ఏర్పడుతోంది. అలాగే ఈరోజు రిక్తతిథి ఉన్నది. 2 వర్జ్యాలు 2 దుర్ముహూర్తాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజును కొంత వదిలిపెట్టడమే చాలా మంచిది. ఏ విధమైనటువంటి కార్యక్రమాలకి, ముఖ్యంగా శుభ కార్యక్రమాలకి దీనిని వాడకుండా వదిలిపెట్టేయడం అత్యంత శ్రేయోదాయకమైనటువంటి నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చును. స్వస్తి.